మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా సంపూర్ణంగా సమ్మతిస్తా ఉన్నా మీ మాటలతో. ఎందుకోసం అంటే నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నిర్ణయించుకోలేదు. గవర్నమెంట్ అనుమతి ఇచ్చిన తర్వాత మరి రైతులకు గొడవ చేస్తున్నారు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ప్రత్యక్షంగా మొత్తం ఇప్పుడు నేను అన్ని మండలాలు తిరుగుతూ వస్తున్నా. మొత్తం చుట్టూ పంట పొలాలు, పచ్చని పొలాలు. ఇంకొకటి పక్కనే ఆర్డీఎస్ కెనాల్ ఉందంటే ఈ కంపెనీ తీసుకున్న వాళ్ళ కుట్ర, ప్రభుత్వం కుట్ర ఏముంటదంటే ఇవాళ మనం అనుమతిస్తే కంపెనీ పెడతారు, కానీ రేపు పొద్దున వ్యర్థాలు ఏమున్నా కూడా ఆర్డీఎస్ లకి ఇచ్చి పెడతారు. అదే అసలు ఆలోచన, అంతకు మించి ఇంకోటి లేదు. మోసం చేసి మీ దగ్గర కంపెనీ కోసం అని చెప్పకుండా కొన్నారంటేనే దాని వెనకాలేదో దోకా ఉందని అర్థం. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇచ్చిన తప్పే, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇచ్చిన తప్పే. తప్పే ఒప్పు అవుతుంది ఎన్నటికైనా ప్రపంచంలో. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇచ్చి ఉంటే, మిస్టేక్ జరిగి ఉంటే ఖచ్చితంగా అది అధ్యయనం వరకు కూడా మీతో పాటు కలిసి నేను కొట్లాడతాను. ఎందుకంటే అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆఫీసర్లు మరి ఇక్కడికి వచ్చి సైట్ చూడకుండా, ఈ పొలాలు చూడకుండా, ఈ కాలువ చూడకుండా ఎట్లా అనుమతి ఇచ్చిరో నాకు తెలియదు. నేను ఒకటే మీకు గ్యారంటీ ఇస్తా ఉన్నా, ఇక్కడ ఎట్టి పరిస్థితులలో అది రానిచ్చేది లేదు. చూడంగానే కుట్ర అర్థమవుతుంది. ఇంకొక మాట, మోసం చేసి 3 చేతులు మారి భూమి చేజిక్కించుకున్నారని చెప్తా ఉన్నారు. రెండవది మరి హక్కుభుక్తంగా ఇక్కడ మా భూములు మేము కాపాడుకోవాలి, చుట్టూ దళితుల భూములు ఉన్నాయి 157 ఎకరాలు అని చెప్తున్నారు, కాపాడుకోవాలి అని అడిగితే మీ మీదనే ఉల్టా లాఠీ చార్జ్ చేసిందంటే ఎంత లెక్కలేని తనము, ఎంత బలుపు, ఎంత అధికార దాహం అన్నటువంటిది మనకు అర్థమవుతా ఉన్నది. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే లాఠీ చార్జ్ అన్నది కరెక్ట్ కాదు. ప్రజల మీద, రైతుల మీద పిలిచి మీకు సంజాయించాలి, చెప్పాలి ఏం జరుగుతుందని, చర్చలకు పిలవాలి. అవసరం అంటే కలెక్టర్ గారు రావాలి, ఇంకోళ్ళు రావాలి. ఎవరు రాకుండా పోలీసుల జులుంతోని మరి ఏదో మిమ్మల్ని ఆపుతామంటే కుదరదు. ఇది ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు, అన్ని తెలిసిన తెలంగాణ. ఇప్పుడు అంతకు ముందు లాగా లేం, మనం తెచ్చుకున్నాం తెలంగాణ కొట్లాడి. ఇదే పోలీసు వాళ్ళకు ఎదురొట్టే కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ. తెచ్చుకున్న వాళ్ళం ఈ కంపెనీ రద్దు చేయడం పెద్ద లెక్క కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కంపెనీ రద్దు చేయడానికి న్యాయశక్తుల మీ సోదరిగా, మీ చెల్లెగా, మీ అక్కగా మీతో పాటు నేను కలిసి నడుస్తా అని చెప్తున్నా. నిజంగా కూడా తమ్ముడు రంజిత్ చెప్తే నేను అనుకున్నా మరి ఏం చూడకుండా ఎందుకు అనుమతిస్తారు తమ్ముడు అని అంటే, లేదక్క ఇది అన్యాయం ఉన్నది, వాళ్ళు తెలియకుండానే కొన్నారు. ఒకటి, 2 పక్కకే కాలు. ఇది నిజంగా ఏ ఆఫీసర్ చూసినా కూడా ఒప్పుకోదు. ఒప్పుకున్నాడు ఆఫీసర్ అంటే మాత్రం కరెక్ట్ కాదు. అదే మరి దారుణం. నది తుంగభద్ర నది ఓ పక్కన, కాబట్టి దీన్ని ఒప్పుకునేదే లేదు. 2 సేమ్ ఇదే విషయం నారాయణపేటలో కూడా చేస్తున్నారు వాళ్ళు. కృష్ణా నది ఒకటి, నారాయణపేటలో కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కడ నదులు ఉంటే అక్కడ పెట్టాలి. కంపెనీలు రావద్దని నేను అంటలేను, కంపెనీలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, కరెక్టే. ఎక్కడ పెట్టాలి కంపెనీలు? కంపెనీల కోసం ప్రత్యేకంగా రెడ్ జోన్ మార్క్ చేసిన ఏరియాస్ చాలా ఉన్నాయి, అక్కడ పెట్టుకోవాలి. అట్లా ఖాళీలు చాలా ఉన్నాయి, అక్కడ పెట్టుకోవాలి. ఉద్యోగాలు ఇవ్వాలి, ఇతనాలు ఇవ్వాలి కాదంటే. కానీ పచ్చని పంట పొలాల మధ్యలో పెట్టడం మాత్రం నిజంగా అభ్యంతరం తెలిపాల్సినటువంటి విషయమే. ఇంకొక మాట కూడా నేను చూసిన, మొత్తం వస్తుంటే కంప్లీట్ గా మీ రోడ్లు అయితే మీ ఓపిక మొక్కలే, రోడ్ల మీద ఎట్లా పోతున్నారు, భయంకరమైన రోడ్లు ఉన్నాయి. ఏం లేదు, ఇసుక దోసుకొని తినడానికి అలవాటు పడ్డారు. ఆ టిప్పర్లు తిప్పుతున్నారు, ఇంతింత గొంతులు వడ్డున్నాయి రోడ్ల మీద, పిల్లలు కూడా అలా పడిపోతున్నారు అని చెప్పారు నాకు వచ్చినప్పుడు మధ్యలో గ్రామస్తులు. నేను ఈ రోడ్ల విషయంలో కూడా ఇక్కడ ఉండే పెద్ద నాయకుల్ని ఖచ్చితంగా నిలదీద్దాం. ఇది మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా. మరి ముఖ్యమంత్రి జిల్లా ఎంత అందంగా ఉందో ఈ రోడ్లను చూస్తేనే అర్థమవుతుంది. ఒకసారి ఆయన వచ్చిండు, ఈ మధ్య ముఖ్యమంత్రి అనేది రాలేదు కదా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటిదాకా రాలేదు. అంటే మన గద్వాలు, మన ఆలంపూర్ల గోస ఆయనకు పడతలేదని అర్థం, అంతే కదా. కాబట్టి పట్టేటట్టు, ఆయనకు అర్థమయ్యేటట్టు తప్పకుండా ముఖ్యమంత్రి గారు మెడల్ వంచేటట్టే మనం ప్రయత్నం చేద్దాం. మీరు మాత్రం పోరాటాన్ని వదిలిపెట్టకండి. ఏదో కేసు వేసిరని చెప్పారు, ఆ కేసు మాకు ఇస్తే కొంచెం మంచి లాయర్లను పెట్టుకొని గట్టి కొట్లాడదాం కేసు కూడా. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా చూస్తే అసలు ఫ్యాక్టరీ పెట్టేటట్టు పరిస్థితి లేదు, పొలాల మధ్యలో పెట్టడం అయితే ఒప్పుకునే అవకాశం అయింది. మీ అందరికి కూడా నేను కోరేది ఒకటే, చాలాసేపటి నుంచి ఎండలు అందరూ ఎదురు చూస్తున్నారు. మేము కూడా అంత రైతులను చూసుకుంటూ వస్తున్నాం. తోవంట మక్క రైతులు చూసినాం, వాళ్ళకి ఇబ్బంది పాపం. 30 రోజులైందట, తెచ్చుకున్నారు, అక్కడ కొనుగోలు కేంద్రంలో కూర్చున్నారు, బస్తాలు ఇస్తలేరు, కొనుగోలు చేస్తలేరు. కలెక్టర్ గారికి మాట్లాడినాం, ఒక్క రోజులో అయ్యేటట్టు చూడండి అని చెప్పినాం. ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్కడి సమస్య అక్కడ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని కదిలిస్తున్నాం. తెలంగాణ జాగృతి అనే సంస్థ మీకు తెలుసు, 20 ఏళ్లకెళ్ళి నేను మీ మధ్యలోనే ఉన్నా, తెలంగాణ పోరాటంలో ఉన్నా. బతుకమ్మ ఎత్తుకొని ఊరూరికి తిరిగి బతుకమ్మ చేయాలని అందరు చెప్పుకుంటూ తిరిగినాం 20 ఏళ్లకెళ్ళి చేస్తున్నటువంటి సంస్థ. కాబట్టి
జాగృతి జనం బాట అనే కార్యక్రమంతో పెట్టుకున్నాం. తమ్ముడు అన్నట్టు ఇవాళ ఓట్లు లేవు, ఓట్ల కోసం రాలేదు. వాస్తవానికి ఊర్లలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయంటే మేము ఈ జనం బాట కార్యక్రమం హైదరాబాద్ లో చేసినాం. ఎన్నికలు అయిపోయినాయంటే ఇక్కడికి వచ్చినాం. ఎందుకంటే ఓట్లు వేయించుకొని పోయేటోళ్ళు అవతల పడతారు, కానీ మళ్ళీ మీ సమస్య ఏందని అడగడానికి మన దగ్గరకు వస్తలేదు. అలవాటు కావాలి, అది తెలంగాణ రాజకీయం మారాలి. ఓట్లు ఉన్నా లేకున్నా నాయకులు ప్రజల మధ్యలో ఉండాలని బలంగా నమ్మేటటువంటి వ్యక్తిని నేను. అందుకోసమే ఎన్నికలు అయిపోయినాకనే వచ్చిన మీ దగ్గరికి. ఈ సమస్య చూసిన దగ్గరుండి అర్థమైంది. పక్కనున్న తుంగభద్ర పోయేటప్పుడు కలెక్టర్ కూడా మాట్లాడతా నేను. ఖచ్చితంగా ఇది రద్దయ్యేంత మటుకు మీ వెంటనే ఉంటా. నాకు సంతోషం అనిపించింది. తెలంగాణ ఉద్యమకారులు మరి ముందు నుండి పాదయాత్ర కూడా చేసినామని చెప్తున్నారు. ఆర్టీఎస్ లో ఉద్యమకారులందరూ కూడా ఉన్నటువంటి నేల అని చెప్తున్నారు. మరి అనుకోకుండా ఒక చిన్న సంఘటన జరిగింది, మీకు నిజం చెప్పాలి నేను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా నేను లేను, నన్ను తీసేసింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆ విషయం తెలుసా? అందరూ తెలుసా? ఓకే. కాబట్టి ఆ ముచ్చట చెప్తున్నా. నేను జాగృతి పేరుతో సపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నా. ఎందుకంటే 20 ఏళ్ల నుంచి నేను మీ మధ్యలోనే ఉన్నా, ఇక ముందు కూడా మీ మధ్యలోనే ఉంటా. అందులో వేరే ఆలోచన ఏం లేదు నాకు. అందుకోసమే మీ దగ్గరికి వచ్చిన. అయితే అదే చెప్తున్నా. నెక్స్ట్ విషయం అదే చెప్తున్నా. అయితే ఇప్పుడు మనకున్న పెద్ద గోస ఏంటంటే, అంతకుముందు మనకు చంద్రబాబు నాయుడు గారితో లొల్లు ఉంటుండే ఆంధ్ర పాలకులని. ఇప్పుడు ఆయన శిష్యుడు వచ్చిండు, ఆయనతో ఇంకో లొల్లు ఉన్నది. పక్కనే, అవునా కదా, పక్కనే కర్నూలులో ప్రాజెక్టు కోసం మళ్ళీ మన దగ్గర భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. అప్పుడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కంప్లీట్ గా ముంపు మన దగ్గర, నీళ్లు వాళ్ళకి అన్నట్టు అన్ని చోట్ల వేసారు. ఇప్పుడు కూడా అదే వేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. అది ఆ ప్రాజెక్ట్ అయినా సరే, గుండ్రాంపల్లి ప్రాజెక్ట్, గుండ్రేవుల ప్రాజెక్ట్ అయినా సరే, అది రద్దయ్యేంత వరకు, ఇథనాల్ ప్రాజెక్ట్ రద్దయ్యేంత వరకు మీతో పాటు కలిసి నడుస్తా అని మళ్ళొకసారి మీకు మాట ఇస్తున్నాను. ఇప్పుడు జై తెలంగాణ.